జగిత్యాల జిల్లాలో పరువు హత్య అక్కడ కలకలం రేపింది. కిషన్ రావుపేటలో దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కూతుర్ని ప్రేమించాడని యువకుడిని చంపేశాడు తండ్రి. తండ్రికి సహకరించడం జరిగింది యువతి బాబాయ్. అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు మల్లేష్. యువతి జోలికి రావద్దంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది యువతి పేరెంట్స్. యువతికి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నామంటూ చెప్పుకొచ్చింది ఆ కుటుంబం. గురువారం యువతి ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు మల్లేష్. ఈ నేపథ్యంలోని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో గొడవ తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్న టైంలో పెద్దవాగు బ్రిడ్జిపై మల్లేష్పై దాడి జరిగింది. కత్తులతో మల్లేష్పై దాడికి పాల్పడ్డారు యువతి తండ్రి బాబాయ్. ఘటనా ప్రదేశంలోనే మల్లేష్ మృతి చెందాడు. యువతి తండ్రి బాబాయ్పై మల్లేష్ తండ్రి రాజయ్య ఫిర్యాదు చేశారు. ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మల్లేష్ మరణం ఆ ఇంట్లో విషాద ఛాయలు నింపింది. ఆ కుటుంబం ఇప్పుడు గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.